అర్థమైందండి. ఏం అర్థమైంది? స్పీకర్ అని అర్థమైంది. సరిపోయింది. ఆడుకోద్దు ఆఫీసర్. ఇందులో వచ్చే వాయిస్ వినండి. హలో, నేను ట్వింకిల్ రామనాథన్ స్పీకింగ్. ట్వింకిల్ రామనాథమా? ఏదైనా ప్లే స్కూల్ ఓనర్ ఆయన? చచ్చింది గొర్రె. అరే ఏంటాను సిటీలోనే పెద్ద దాదాటుగా ఆడు తెలీదా నీకు? దాదావరా? నాకు తెలియదండి అయ్యా. ఈడి నుంచి నిజం తెలుసుకోవడానికి అనవసరంగా సూటు బూటు వేసాం. ఏంటన్నా? ఏది అడిగినా కానీ తెలియదు అంటే బట్టమర్రాడు. అదంతా వదిలేయండి. మా బాస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, వినండి. చెప్పండి రామనాథం. ఇగో మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇయ్యలేదనుకో ఖాళీ పీలి మీ ఇంట్లో ఓ డెడ్ బాడీ లేదు. మరకటమని ఎక్కడుండి కాయ బోలో. ఎవరికి తెలియదు అనుకున్న విషయం వీళ్ళకనే తెలిసిపోయింది. మరకతమనా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదే. అరే ఓ బట్టటకాయ, నీ పెళ్ళం గుర్తుండా లేదా? ఈ పిసికి సంపుట గప్పటి నుండి చూస్తున్న టైం అంతా వేస్ట్ చేస్తున్నావు రాడి. చెప్ప ఇప్పుడు ఎందుకురా దాన్ని గుర్తు చేస్తున్నావు దొంగ చచ్చినోడా? మరకతమనా? అది కీసరగుట్ట పోస్ట్ ఆఫీసులో ఉందండి. మరకత మణిని ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్లో దాచిపెట్టావా? ఆ డబ్బా పోస్ట్ ఆఫీసులో దాచాను కనుక ఇంతవరకు దాన్ని ఎవరు టచ్ చేయలే. బట్టతలైన బ్రెయిన్ ఉందిరా. ఏ మిస్టర్ ట్వింకిల్, ఆ పోస్ట్ ఆఫీస్ లోపల ఒక చోట చాలా షీల్డ్స్ పెట్టుంటాయి. ఆ షీల్డ్స్లో ఒక షీల్డ్ వెనుక ఒక తాళ చెవి దాచి ఉంటుంది. దీని మీద లైట్ అయ్యి. ఆ తాళం చెవి తీసుకొచ్చి పోస్ట్ మాస్టర్ టేబుల్లో ఉన్న రహస్య కీ హోల్ పెడితే టేబుల్ పైభాగం ఓపెన్ అవుతుంది. అందులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మరకతమని ఉంది. ఏరా బుచ్చిగా, దీన్ని ముట్టుకోవాలనిపించట్లా? వద్దు మావయ్య, నాకు ఇంకా ఆశ ఉంది బతకాలని. నువ్వు ముట్టుకున్నాక అచ్చాలి మావయ్య. రే, ఇక మా మావయ్యని మర్యాద లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం 10 కోట్లకు అధిపతి అవ్వడానికి కారణం మా మావయ్య కదరా. మావయ్య, ఈ గుడి కట్టాలా చర్చి కట్టాలా చెప్పు. బీచ్లో ముగ్గురికి విగ్రహాలు కట్టి ఫిక్స్ అయిపో. ఓకే. ఓవర్గా లేదు. ఏ? దీనికి స్కెచ్ చేసిన దగ్గర నుంచి పాండురంగని కిడ్నాప్ చేసినంత వరకు అంతా చేసింది నేను. చివరికి మీ మామయ్య చెయ్యట్టి తీసేసాడంటే క్రెడిట్ మొత్తానికి ఇచ్చేస్తావా? పొరలే. తమ్ముడు, ఇలా చూడు. చెయ్యట్టి తీయడం అంటే అనుకున్నావా? మరకతమణి నువ్వే తీసుండొచ్చుగా. నేనే తీసుకునేవాడిని. ఇదిగో నీ అల్లుడు వల్లే వీడి మాట విని స్వామీజీని కలిసి మీ అందరిని అనవసరంగా లేపి. సరే, అది ఎందుకులేండి ఇప్పుడు. తమ్ముడు మావయ్య, బుచ్చిగా ఒక్క నిమిషం ఉండు మావయ్య. ఏంట్రా? మనం ఆ మణిని ముట్టుకొని ఉంటే ఆ రాజుగారి దయ్యం మనల్ని చంపేది. తోలు తీరిపోయి తెలుసా? చేతితో తీస్తేనే ప్రాబ్లం. పట్టుకర తీసుకునేవాడిని. రే, ఇంత చేసి నాకు ఆ మాత్రం ప్లాన్ చేయడం తెలీదా? తెలియదురా. ఏంట్రా అప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి దానికి నేనే పీకా అంట. ఏంటి నీ ఉద్దేశం? ఇదిగో నువ్వే ఉంచుకో. ఎందుకురా నా మీదకి ఇసిరావు? ఇదిగో ఇంటర్వెల్ అయిపోయి అందరూ వచ్చేసారా? త్వరగా లేవరా, అప్పుడే కదా సీన్లోకి వెళ్ళగలం. రే బుచ్చిగా. మాయా, ఏమ్మా నేను ఎక్కడున్నా? మశానం వైపు తల పెట్టుకుని అడ్డంగా పడుకున్నావు. లేచి కూర్చో. నాకేం కాలా? అది డూప్లికేట్ రాయి.
అది ఇతన్ని భయపెట్టడానికి ఇసిరితే పొరపాటున మిస్ అయ్యి నీ చేతిలో పడింది అంతే. ఏంటి అది డూప్లికేటా? ఇంకా అర్థం కాలేదా అబ్బాయి? ఆడు ఒరిజినల్ ఎక్కడో దాచేసి మనందరినీ ఎర్రి పప్పలు చేశాడు. లేదు మావయ్య, నేను తాకగానే అది ఏమొచ్చింది నాకు కనిపించింది. ఎవరు? ఆత్మ. ఆడు తెలుగు మాస్టర్ బుచ్చిగా. ఇదిగో తెలుగు మంత్రులు లే, ఓ బీడి కలుసుకుందాం. ఏవయ్యా? ఇదిగో సచిన లెక్క పడుకున్నా ఓ పంతులు ఇదిగో ఎన్నిసార్లు లేపాలే. ఈ నరోజు పాతేస్తాం కదా, మరి ఎలా? అరే అడ్రస్కి అయితే కరెక్ట్గా వచ్చిండు, కానీ 4 మాటలు మాట్లాడినా లేదో మళ్ళీ పైకి పోయిండా ఏమి? ఆ తెలుగు మాస్టర్ ఆత్మ మాత్రం ఇళ్ళకి దూరట్లేదు. Bullshit. దానికి ఎందుకు నా చెవులో పంపు కొడతావు? తప్పుగా. అరే 16 సార్లు పొందబెట్టే బదులు పెట్రోల్ పోసి తగలబెడతా భద్రగా తీసి పడేరా. నీ వచ్చిన వస్తాడు. జాగ్రత్త ఉంచు. సరే ఏంట్రా? 1900వ శతాబ్దానికి చెందిన ఆంధ్రులకు సంబంధించిన ఒక మరగదమణి నిన్న దొంగిలించబడింది. నేటి వరకు మరగదమణిని కాపాడుతూ వస్తున్న పురావస్తు శాఖ అధికారి పాండురంగారావు ఈ చోరీకి పాల్పడింది ట్వింకల్ రామనాథ్వేనని లిఖితపూర్వకంగా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి పాండురంగారావు గారు పత్రిక విలేకరులతో మరకతమణిని దొంగిలించింది ట్వింకిల్ రామనాథ్వే. ఆయన గ్యాంగ్ని పంపించారు. వాళ్ళు నన్ను కార్లో ఎత్తుకెళ్ళిపోయారు. ఆడి దగ్గర ఉన్నదే డూప్లికేట్, అది నొక్కేసామని కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏంది మా వాడి స్కెచ్? బస్సు ఏదైనా సిల్క్ స్మిత్ పాటేసుకో బస్సు. లేదురా, వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ వాడికే తెలియదు. తెలుసుంటే వాడు అసలు కమిషనర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి కాదు. అక్కడున్న ఒరిజినల్ కొట్టేసి ఇంకోటి ఎవడో డూప్లికేట్ పెట్టారా. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ వ్యక్తినే. ఏమయ్యా పాండురంగారా, మరి నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడేగా కిడ్నాప్ చేసింది? మళ్ళీ వచ్చావా? వాకింగ్ చేస్తే కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పుడు జాగింగ్ చేస్తున్నా. ఇప్పుడు దమ్ముంటే ఎవరినైనా వచ్చి తీసుకెళ్ళి నేను జాగింగ్ చేస్తే మీకేంటయ్యా? చూసింది చాలు, టీవీ. కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలేమో. నమస్కారం, నేను తెలుసు కదా. అట్ ద ఇయర్ 1982 మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి చెప్పలు వెతకడానికి వెళ్ళినప్పుడు అచ్చం మీ పోలికలతో ఉన్న గ్రామస్తుడు ఒకడు మాకు సాయం చేశాడు. వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు. మీరు బ్రతికున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు. మీరెవరో నాకు తెలియదండి. తాగడానికి నీళ్ళు రెడీగా ఉంచు. ఎస్ బాస్. మరగతమణిని ఎత్తుకెళ్ళాడని కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చావే, ఆ ట్వింకిల్ రామనాథాన్ని నేనే. చూడండి, ఇది చాలా తప్పు. అందరు ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట్ల పెట్టడానికి నేను ఏమైనా ప్రాచీన కాల విగ్రహాన్నా? ఆగు, ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలా అరుస్తావు? ఓ 3 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. చెప్పండి. ఆ రాయిని తీసుకురమ్మని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసి నేను కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు. ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేది ఎవడు? మీరే సార్. పెద్ద మనిషిరా. అందుకని ఆ మరకతమణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను ఎత్తుకెళ్ళింది ఎవరు, ఎంతమంది, వాళ్ళ ఆనవాళ్ళు వివరాలు చెప్పావంటే చెప్తే నన్ను పంపించేస్తారా? పంపించేద్దామని అనుకున్నాను. కానీ నీ కళ్ళగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను, గుర్తుందా? అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా? దండం పెట్టాడా? పెట్టాడనుకుంటా బాస్. ఎరా? లేదన్నా, దండం పెట్టలేదు. ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్. నేను మీకు దండం పెట్టలేదు. మళ్ళీ పెద్ద మనిషి అనిపించుకున్నావు. లోపలికి రా. బాయ్. విచిత్రంగా ఉందా? నేను ఒక్కనే రమ్మన్నాను కదరా. బాయ్ మనోలే బాయ్, ఊరికే భయపడక. రామదాస్ అన్న కదా, అంటే గెటప్ ఏ మారిందే. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏంటి మీ గొంతు మారిపోయింది? అంటే మీరు ఆయన చూసి చాలా రోజులు కదా బాయ్, అందుకని మర్చిపోయి ఉంటారు. కొంచెం ఇదేంటో చూసి చెప్తారా బాయ్? ఏంటిది? మరకతమని బాయ్. చిన్నబ్లు వెళ్ళిపోండి. ఇంత దానికే గంత గడబడి చేస్తున్నాం రా. ఈ అమ్మాయి ఏంట్రా మగంతో మాట్లాడుతోంది? అయ్యం భాయ్, నీ చెవులు చచ్చిపడ్డాయా? ఇందాకేమో రామదాస్ అన్న గొంతు మారిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ పిల్ల జెంట్స్ వాయిస్ లో మాట్లాడుతున్నావు. గదే కదా. మళ్ళీ విను, జెంట్స్ వాయిస్. ఏమైనా నువ్వు అయ్యో ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? బాయ్, ఆ డూప్లికేట్ మనీని ఎవరు చేశారో కొంచెం చూసి చెప్పగలరా? డూప్లికేటా? అవును బాయ్,
అబ్బా పనితనం గొప్పగా ఉంది. మిషనే లేకుండా చేత్తో ఇంత బాగా చేశాడు. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. ఇది చేసి కనీసం 20 సంవత్సరాల పైన అయి ఉంటుంది. ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా? చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళలో గొప్పోడు గండిపేట బద్రి. రే ఇదేరా అన్నా, బద్రీనాథ్ మావిని కలవచ్చు ఎప్పుడు? బద్రీనాథ లోపలే ఉన్నారు, త్వరగా వెళ్ళండి లేదంటే మావి వెళ్ళిపోతారు. లోపలే ఉన్నారట. ఏంటి రోజు మిల్కా? మన ఎదవల్లరా, ముసలాడికి మిల్క్ ఎదిగట్లేదు. బయట చూసావా, లీటర్ రోజు మిల్క్ చూరేస్తున్నారు. ఎవరండి?